ఈ మధ్య జంతువులకు కూడా ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి. వాటి మనోభావాలు ఉంటాయి. అవి కూడా దెబ్బతింటాయి అంటూ చాలా కథనాలు చూస్తున్నాం. వైరల్ అవ్వడం కూడా మనకు తెలిసిన విషయమే. ఒక కోతి నిజంగా అంటే ఆ ఒంటరితనాన్ని అంతలా ఫీల్ అవుతుందా? నిజంగా దాని ఎక్స్‌ప్రెషన్స్ చూస్తున్నా లేదా ఆ బొమ్మతో ఆడుకునే పద్ధతి చూస్తున్నా నిజంగా ఎమోషన్స్ ఇతర జీవులకి అంతలా ఉంటాయంటారా? ఇప్పుడు ఎమోషన్స్ అనేది మనం మాట్లాడితే జంతువుల దగ్గర నుంచి మనం చాలా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఎందుకంటే అవి చాలా ఎమోషనల్ ఉంటాయి. కానీ ఇక్కడ చూస్తే మదరు దాన్ని పట్టించుకోవట్లేదు, వదిలేసిందని చెప్పారు. నిజంగానే అది ఒంటరిగానే తిరుగుతుంది ఆ వీడియోస్‌లో. ఎక్కడికెళ్ళినా గ్రూప్ ఎళ్తాయి. తర్వాత మీరన్నట్టు ఆ కోతుల నుంచే మనుషుల మనుగడ అనేది స్టార్ట్ అయిందని ఏదైతే చెప్పారో అది నిజం. ఇప్పుడు యానిమల్స్ మీద ఎందుకు వైరల్ అవుతున్నాయి అనిపిస్తోంది? ఎందుకనంటే రీసెంట్ మాధ్యమాల్లో మనకి సంబంధించి ఇప్పుడు సుప్రీం కోర్ట్‌లో డాగ్ కేస్ చాలా హైలైట్‌గా నడుస్తుందండి ఇండియాలో. సో ఎందుకనంటే ఆ తల్లి ఎందుకు దోసేసింది? లేదా ఆ పెద్ద కోతి ఎందుకు దీన్ని కొట్టడానికి ట్రై చేసింది? అంటే కోపం కూడా ఉంటది. సో దీనికోసం మాట్లాడుకుంటే సో ఈ పంచ్ స్టోరీ చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది? కథ ఎటు మలుపు తిరుగుతుంది? మరి సుఖాంతం అవుతుందా? అవునండి. ఇప్పుడు మన మనుషుల్లాగానే మన ఇంట్లో మనం తప్పు చేస్తే తల్లిదండ్రులు మందలిస్తారు. సో మనం గూడా వాళ్ళ తల్లి దాన్ని మందలించిందని మనం ఆలోచించాలి. ఓన్లీ పంచెని చూడడానికి మాత్రమే ఆ జూకి చాలా మందెళ్లారు. అవును. అంతే. ఎవరైనా సరే ఒక మంచి ఇప్పుడు మళ్ళీ దాని తల్లితో కలిసి తిరిగే ఒక మంచి వీడియోస్ వీడియో మళ్ళీ షేర్ పెడితే చేస్తే మొత్తం ఇండియా మొత్తం కూడా చాలా ఆనందపడుతదని అనుకున్నా. నిజంగా. నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఈస్ దుర్గా. ఈ మధ్య జంతువులకు కూడా ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి. వాటి మనోభావాలు ఉంటాయి. అవి కూడా దెబ్బతింటాయి అంటూ చాలా కథనాలు చూస్తున్నాం. వైరల్ అవ్వడం కూడా మనకు తెలిసిన విషయమే. రీసెంట్ డేస్‌లో అయితే మనం గతంలో ఒక పెంగ్విన్ స్టోరీ చూసాం. మేల్ పెంగ్విన్ ఎందుకు సింగిల్‌గా వెళ్ళిపోయింది అని. ఇప్పుడేమో బేబీ పంచ్ గురించి. ఒక కోతి నిజంగా అంటే ఆ ఒంటరితనాన్ని అంతలా ఫీల్ అవుతుందా? నిజంగా దాని ఎక్స్‌ప్రెషన్స్ చూస్తున్నా లేదా ఆ బొమ్మతో ఆడుకునే పద్ధతి చూస్తున్నా అంటే మనుషుల్లాగే కోతులకవ్వచ్చు, ఇతర ప్రాణులకవ్వచ్చు అన్ని ఎమోషన్స్ ఉంటాయా? అవి కూడా ఒంటరితనాన్ని లేకపోతే ఇంకా ఏదైనా బాధని అవి ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతాయా? నిజంగా అంత ఫీల్ అవుతాయా? అని అసలు ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పీపుల్ ఫర్ యానిమల్ ఎన్‌జీఓ నుంచి శివనారాయణ గారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. సో రీసెంట్ డేస్‌లో చూస్తూ ఉన్నాము. మేల్ పెంగ్విన్ స్టోరీ మొన్నటి వరకు చాలా వైరల్ అయిపోయింది. ఎందుకు అది ఒంటరిగా వెళ్ళిపోయింది అని చాలామంది క్వెషన్ రైజ్ చేశారు. అవునండి. అండ్ ఇప్పుడేమో బేబీ పంచ్ బుడ్డి కోతి అది ఎంత ఎక్స్‌ప్రెషన్స్ అంటే ఒక్కొక్క వీడియోలో అంటే మనుషుల్ని కదిలించేస్తోందని చెప్పుకోవచ్చు. అవునండి. నిజంగా ఏదో ఇంట్లో చిన్న పిల్లలు ఉంటేనో లేకపోతే తెలిసి తెలియని వాళ్ళు ఉంటే ఎలా బిహేవ్ చేస్తారో దాని ఎక్స్‌ప్రెషన్స్ అలా ఉన్నాయి. నిజంగా ఎమోషన్స్ ఇతర జీవులకి అంతలా ఉంటాయంటారా? ఇప్పుడు ఎమోషన్స్ అనేది మనం మాట్లాడితే జంతువుల దగ్గర నుంచి మనం చాలా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఎందుకంటే అవి చాలా ఎమోషనల్ ఉంటాయి. సో మనం కమింగ్ టు ఇప్పుడు మంకీస్ కోసం మనం మాట్లాడుతున్నాం కాబట్టి అవి చాలా సోషల్ యానిమల్స్. హ్మ్. సో మనం ఏదన్నా సరే ఒక మంకీస్ ఇవేవైతే ఇట్లా బిహేవ్ చేస్తున్నాయి అని అంటున్నారో, సో ఆ మంకీకి అట్లా యాక్చువల్లీ మంకీస్ ఒక మదర్‌నయితే చిన్న బేబీ మంకీస్‌ని అట్లా వదలదు. హ్మ్. అవి చాలా ప్రొటెక్టెడ్. అవి ట్రూప్స్ ఉంటాయి. ఎక్కడికెళ్ళినా సరే ఒక ఫ్యామిలీ పరంగా చాలా గ్రూప్ ఆఫ్ వెళ్తూ ఉండి వస్తూ ఉంటాయి. హ్మ్. బట్ ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి మాధ్యమంలో ఈ పంచ్ అనే కోతి ఏదైతే ఉందో అక్కడ మన ఇచికావా జూకి సంబంధించి హ్మ్. హ్మ్. అది ఒక ఒరంగటాన్ సంథింగ్ ఏదో ఒక టాయ్ ఇచ్చారు అని చెప్పేసి హ్మ్. చాలా వైరల్ అవుతుంది. మేము కూడా చూసాం. చాలా సర్ప్రైజ్ అయ్యాం యాక్చువల్లీ. అందరూ కొంతమంది లోన్లీగా వీడియోస్ చేయడం, తర్వాత అది సెపరేట్ అయిందని చేయడం అది ఇది చేస్తా ఉన్నారు. హ్మ్. సో ఎందుకంటే మంకీస్ అనేవి సెపరేట్‌గా ఎప్పుడు ఉండవు అట్లా. సో హ్మ్. ఆ బేబీస్‌ని ఆ మదర్ ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటుంది. సో హ్మ్. దానికి ఇంత ఏజ్ వచ్చే వరకు కూడా. తర్వాత కూడా అవి ట్రూప్స్ కిందనే వెళ్తాయి. ఎప్పుడు అవును. కూడా సెపరేట్ అయితే ఎప్పుడు ఉండవు. కానీ ఇక్కడ చూస్తే మదరు దాన్ని పట్టించుకోవట్లేదు, వదిలేసిందని చెప్పారు. హ్మ్. నిజంగానే అది ఒంటరిగానే తిరుగుతుంది ఆ వీడియోస్‌లో. అవును. అండ్ పోనీ జనరల్‌గా కోతులు మీరన్నట్లు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటాయి కాబట్టి అట్‌లీస్ట్ ఆ గుంపులో కూడా దాన్ని కలుపుకోవట్లేదు ఎందుకంటారు? అంటే వాటికి మరి అక్కడ ఏం జరిగిందనే సిట్యుయేషన్ తెలీదు. వాటికి అవునా? సైంటిఫికల్‌గా. ఆ! సో, దానికి సంబంధించి వాటి మదర్ కంపల్సరీ యాక్సెప్ట్ చేస్తుంది. సంథింగ్ వాళ్ళు వీడియోస్ ఎప్పుడైతే చేశారో, ఆ! ఆ టైంలో ఏమన్నా అట్లా ఉండుండొచ్చు గానీ, ఓహ్! నార్మల్‌గా అయితే అట్లా ఉండదు. సో, హ్మ్. సమ్ టైమ్స్ ఇప్పుడు మనుషులు మనం గూడా ఉంటాం గదండీ! ఇంట్లో హ్మ్. ఏమన్నా అట్లా గొడవ పడడం అది హ్మ్. ఇది ఉంటది గదా! హ్మ్. సో, ఆ టైంలో ఎవరైనా వీడియోస్ తీసి అట్లా వైరల్ చేసి ఉండొచ్చు. బట్ మీరు చూసిన వీడియోస్ అన్నీ గూడా పాతవే ఉన్నాయి. ఇప్పుడు హ్మ్. కొత్తగా పెట్టినవి గూడా లేవు. హ్మ్. కొంతమంది ఏవేవో వీడియోస్ అప్‌లోడ్ చేస్తా ఉన్నారు. మళ్ళీ కలిసింది, కలవలేదు అది ఇది అని. హ్మ్. సో, అన్ని ఓల్డ్ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. కానీ మంకీస్ హుహుహు. అయితే చాలా సోషల్ యానిమల్స్ అండి. సో, హ్మ్. అవి ఏవైతే ఉన్నాయో అటువన్నిటిని గ్రూప్‌గానే కలుపుకునే ఉంటాయి. హ్మ్. అట్లా సెపరేట్ అయితే చేసుండవు మనం అంటే చూసినంత మదరు వరకు. వదిలేయడం జరిగుండదంటారా? అట్లా ఎక్కడ ఈ ఫస్ట్. వీడియోకి ఆ! సంబంధించి అయితే ఈ అట్లా వీడియోకి. వైరల్ అయిన క్లిప్స్ చూస్తున్నాం కథనాల ప్రకారం అయితే ఆ! మనం ఆలోచించాల్సొస్తది మీరు అడిగిన క్వెషన్‌కి.
అవును. అవును. ఓకే అండి. సో, నార్మల్‌గా అయితే అట్లా ఉండవు. అవును. అండ్ ఇంకొక వీడియోలో కూడా పెద్ద కోతి ఒకటి కొట్టడం చూసాము. వెంటనే హ్మ్. పెద్ద కోతి పంచిని తిప్పుతూ ఉంటే హ్మ్. మళ్ళీ వచ్చి ఆ బొమ్మని పట్టుకొని అంటే మనం ఏదైనా పిల్లలు ఎవరైనా ఏమైనా అనగానే అమ్మ దగ్గరికెళ్ళి పట్టుకొని ఏడవటమో లేతే కంప్లెయింట్ చేయడమో చూస్తున్నాం. సో, ఎగ్జాక్ట్‌లీ ఆ బొమ్మని పట్టుకొని దాన్ని హగ్ చేసుకొని అంటే ఓదార్పు కోరుకుంటుందని కనిపిస్తోంది. అవును. సో, మీరు చూసారా? మీరు చాలా సర్వ్ సర్వ్ అంటే సర్వైవ్ అయితూ ఉంటాయి మీ చేతిలో కూడా చాలా యానిమల్స్. ఇలాంటి ఎమోషన్స్‌ని ఎప్పుడైనా చూసారా యానిమల్స్‌లో? యాహ్! 100% అండి. ఎందుకంటే మా దగ్గర మేము హ్మ్. మంకీస్ అనేవి రెస్క్యూస్ చేస్తూ ఉంటాం. సో, ఇఫ్ ఇన్ మంకీస్. కేస్ అది అంటే దీనిలో హ్మ్. కూడా వైల్డ్ లైఫ్ తర్వాత నార్మల్‌వి కూడా ఉంటూ ఉంటాయి. హ్మ్. సో, వైల్డ్ లైఫ్ అయితే విత్ వెల్ఫేర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌తో కలిసి చేస్తాము. హ్మ్. సో, దీని ప్రకారం వచ్చేసరికి ఏదన్నా ఒక చిన్న చిన్న బేబీ మంకీస్ గానీ, అట్లా లేకుంటే ఏదన్నా ఇంజ్యూర్ అయినవి గానీ రెస్క్యూ చేసినప్పుడు అవి చాలా ప్రేమ చూపిస్తాయి. స్టార్టింగ్‌లో కొంచెం అగ్రెసివ్ ఉండొచ్చు. ఎందుకంటే అది ప్రొటెక్ట్ చేసుకోవడానికి దాని అగ్రెషన్ అది చూపిస్తుంది. అంతే ఓకే. తప్ప హ్మ్. అది మనల్ని భయాంభ్రాంతులకు గురి చేయడానికి అనేది కాదు. రైట్. సో, ఆఫ్టర్ థట్ మనం ఈ హ్మ్. ట్రీట్మెంట్ ఇచ్చే పీరియడ్‌లో అవి మనకు చాలా దగ్గరవుతాయి. సో, హ్మ్. మేము రిలీజ్ చేసే టైంలో గూడా హ్మ్. వాటిని చాలా ప్రోటోకాల్స్ తీసుకొని రిలీజ్ చేస్తాం. సో, ఈ టైంలో మనకి దానికి ఆడుకోవడానికి గాని, ఒక పెద్ద పెద్ద కేజెస్‌లో మనం ఎప్పుడైతే దాన్ని ట్రీట్మెంట్ కోసం, రీహాబిలిటేషన్ కోసం పెడతామో, అప్పుడు మేము కూడా టాయ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చిన్న చిన్న పప్పీస్ అవి ఓహో! గూడా చిన్న చిన్న టాయ్స్ ఇస్తూ ఉంటాం. ఇస్తారా? సో, అట్లాంటి ఓకే. ఇస్తూ ఉంటాం. సో, ఓకే. అట్లాంటి మాధ్యమాల్లో ఎందుకంటే మనకి మంకీ ఎంక్లోజర్స్‌కొచ్చేసరికి ట్రీట్మెంట్ పీరియడ్‌లో కొన్ని స్టిక్స్ అవి పెడుతూ ఉంటాం. బ్యాంబూ స్టిక్స్. తర్వాత హ్మ్. మనకి వైల్డ్ లైఫ్ నేచర్ ఎట్లా ఉంటుందో సేమ్ అదే ఫీల్ ఇది ఇక్కడ అవ్వాలి అని చెప్పేసేసి మనం హ్మ్. దానికి ఒక ఎంక్లోజర్స్ చేస్తాం. ఆ హ్మ్. హ్మ్. ఎంక్లోజర్స్‌లో సేమ్ వైల్డ్ లైఫ్‌లో ఏవైతే ఇవి రెగ్యులర్‌గా తరచుగా అవి తిరిగే ప్రదేశాలకు సంబంధించి సంథింగ్ ఏదన్నా ఒక రాక్ గాని, పెద్ద బండలు గాని అట్లాంటివి హ్మ్. పెట్టడము. తర్వాత స్టిక్స్ పెట్టడము. అవి జంప్ చేయడానికి అక్కడ ఇక్కడ ఫ్రీగా తిరగడానికి హ్మ్. అట్లాంటివి చేస్తూ ఉంటాం. సో, అట్లాంటి వాటిలో అవి కొన్ని కొన్ని ఏవైతే థింగ్స్ ఉంటాయో వాటికి కనెక్ట్ అయితాయి. సో, హ్మ్. ఇది కూడా అట్లా కనెక్ట్ అయిందని నేను అనుకుంటాం. ఓకే. హ్మ్. సో, ఇది కనెక్ట్ అయింది. ఓకే. పర్వాలేదు. అయితే ఇక్కడ ఇంకొకటేంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే జాతులు రకరకాలుగా ఉంటాయి వాటిల్లో. అవునండి. సో, అవును. అంటే ఒక పర్టిక్యులర్ జాతికి సంబంధించింది కాబట్టి ఇలా బిహేవ్ చేస్తది అనుకోవచ్చా? అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియంట్స్ ఉన్నప్పుడు డిఫరెంట్ డిఫరెంట్‌గా ట్రై చేస్తూ ఉంటాయా అవి? వాటి ఎమోషన్స్ అవ్వచ్చు లేదా అంటే ఇంకేమైనా? ఇప్పుడు ఇది చూసుకుంటే రీసెస్ మైకో. సో, హ్మ్. దీనికి సంబంధించి ఏందంటే ఇప్పుడు మన కంపేర్ టు జపాన్ కాకుండా మన ఇండియాలో ప్రకారం అయితే ఇప్పుడు పాపులేషన్ కొంచెం ఎక్కువనే ఉంది ఇండియాలో. ఈ ఇండియాలో. ఆహా! జాతికి ఓకే. సంబంధించి. ఆ! సో, ఇంకా చాలా ఉన్నాయి. సో, ఇవి ఇట్లా అవ్వడానికి కారణం ఏంటంటే ఓవర్ పాపులేషన్ అయిపోయింది. సో, అవి గ్రూప్స్‌గా వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. కానీ ఎక్కువ గూడా వేరే జాతులతో కంపేర్ చేసుకున్నా అన్నీ కూడా అన్నీ ఏటి వాటికి గ్రూప్ కిందనే ఉంటాయి. హుహు. సింగిల్‌గా అయితే తిరగవు. హుహు. ఎగ్జాంపుల్ లంగూర్స్ తీసుకోండి, లేకుంటే రీసెస్ మెకో గాని, బానెట్ గాని. సో, ఇవన్నీ గూడా గ్రూప్స్‌గానే ఉంటాయి. సింగిల్‌గా అంటే వెళ్ళడము. ఆ జాతికి చెందిన గ్రూప్ మాత్రమే ఉంటుంది. మళ్ళీ అవును. వేరే వాటిని మిక్స్ చేసుకోవంటారు. లేవండి. ఓకే. లేదు. ఆ! యాక్చువల్లీ అవి ఆ! ఒక ప్రొటెక్టెడ్ కింద వాటి ఎవరైతే గ్రూప్స్ ఉంటారో హ్మ్. వాటితోనే తిరుగుతూ ఉంటాయి. హ్మ్. సో, వేరే గ్రూప్ ఉన్నప్పటికి కొంచెం ఫైట్స్ అవుతూనే ఉంటాయి. అది హ్మ్. మనం చెప్పాల్సింది కాదు. హ్మ్. అండ్ ఇంకొకటి మీరు ఇంకా డాగ్స్‌ని అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్‌ని మీరు సేవ్ చేస్తూ ఉంటారు గదా! అవునండి. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో అంటే ఇక్కడ కోతిలో ఇన్ని ఎక్స్‌ప్రెస్ చూసాం. అంటే మనం అనుకుంటుంటాం కోతి మనిషికి దగ్గర సంబంధం ఉంటుంది. కోతి నుంచే మనం పుట్టాం అనుకుంటుంటాం. ఎగ్జాక్ట్‌లీ అండి. సో, అందుకని ఇంత ఎక్స్‌ప్రెసివ్‌గా ఉందనుకోవచ్చా? ఇతర జాతుల్లో కూడా అలా చూస్తూ ఉంటాం. అట్లా అని చెప్పలేము. యాక్చువల్లీ ఏందంటే ఈ మనం ఈ కోతుల విషయంలో ఏంటి అనంటే అవి చాలా ప్రొటెక్టెడ్ ఉంటాయి. హ్మ్. వాటంతట అవి. హ్మ్. తర్వాత ఎక్కడికైనా గ్రూపెళ్తాయి. హ్మ్. తర్వాత మీరన్నట్టు ఆ కోతుల నుంచే మనుషుల మనుగడ అనేది స్టార్ట్ అయిందని ఏదైతే చెప్పారో అది నిజం. హ్మ్. సో, ఎందుకంటే కొన్ని కొన్ని జంతువులని మనం కంపేర్ చేస్తూ ఉంటాం. ఎట్లా హ్మ్. అంటే ఇప్పుడు మన ఇండియన్ కల్చర్‌లో హ్మ్. మనకి సంబంధించి ఇండియాలో సో, ఒక్కొక్క యానిమల్‌కి ఒక్కొక్క గాడ్‌తో మనం ఒకటి పోలుస్తాం. పోలుస్తూ ఉంటాం. సో, అది మనం ఏందంటే లైక్ శివుడు అని ఉంటే సంథింగ్ ఇది పాము ఇదంతా అని పెట్టుకుంటాము. తర్వాత ఎగ్జాంపుల్ మంకీ అంటే మనకి హనుమాన్ అనుకుంటాము. హ్మ్. హ్మ్. మనకి చాలా గట్టి నమ్మకం అది. సో, అట్లా ఒక్కొక్క యానిమల్‌కి ఒక ప్రత్యేకత ఉంది మన ఇండియాలో. సో, హ్మ్. మనం అట్లా ట్రీట్ చేస్తూ ఉంటాం. సో, అట్లా ట్రీట్ చేయడానికి కారణం ఏంటి అనేదంటే సో, వాటి ఇంపార్టెన్స్ అనేది మనకి తెలియాలి. సో, హ్మ్. ఎందుకనంటే ఈ భూమి ఓన్లీ మనుషుల కోసమే కాదు. ఈ జంతువుల కోసం గూడా ఉంది. సో, మనం మా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనుషులు లేకపోతే ఈ భూమంతా ఉంటనే ఉంటుంది. కానీ హ్మ్. జంతువులు లేకపోతే మనిషి బతకలేడు. రైట్. లేదది. హ్మ్. అది దానికసలు లేనే లేదు. ఎందుకంటే హ్మ్. యానిమల్స్ మనుషుల మీద డిపెండ్ కాలేదు. హ్మ్. మనుషులే మనం చాలా యానిమల్స్ మీద డిపెండ్ అయ్యి డిపెండ్ ఉన్నాం. అవుతూ ఉంటాం. హ్మ్. ఫుడ్ కోసం అవ్వచ్చు, వేరే వాటికి. అవునండి. రైట్. సో, హ్మ్. మీరు ఈ గ్రూప్ అని ఎందుకంటున్నామంటే, హ్మ్. ఇంతకుముందు అవి వైల్డ్ లైఫ్‌లో ఉండేవి మొత్తం. హ్మ్. హ్మ్. సో, హ్మ్. మన ఇండియాలో చూసుకుంటే ఇప్పుడు రీసెంట్‌గా డిఫారెస్టేషన్ అనేది చాలా ఎక్కువైపోతుంది. సో, ఈ ఎక్కువైపోవడం వల్ల వాటికి అక్కడ రిసోర్సెస్ లేవు. హ్మ్. సో, మనము అందరూ ఏమనుకుంటున్నామంటే, మంకీస్ తర్వాత వేరే యానిమల్స్ ఇతర జంతువులు మన దగ్గరకొచ్చేస్తున్నాయి మనమున్న ఏరియాస్‌కి అని అనుకుంటున్నాం. హ్మ్. కానీ అది అందరూ ఆలోచించిందేందంటే, మనమే వాటి దగ్గరికెళ్తున్నాం. హ్మ్. వాటుండే ఏరియాస్‌లో వెళ్లి కన్‌స్ట్రక్షన్ జేయడము,
లేకపోతే ఇట్లా మైనింగ్స్ అవి ఇవి పెట్టడము, తర్వాత వాటికి సరైన ఫుడ్ రిసోర్సెస్ లేకపోవడము, సరైన వర్షాలు పడక, వాటికి లోపల ఫుడ్ అదంతా లేక ఇట్లా బయటకొచ్చి ఇట్లాంటి సిట్యుయేషన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే. కానీ గతంతో పోలిస్తే అంటే ఇంతకుముందు కొట్టేవాళ్ళు, ఎక్కువగా హింస పెట్టేవాళ్ళు యానిమల్స్‌ని. ఇప్పుడు హ్మ్. కొంతవరకి మీ అంటే ఎన్‌జీఓస్ అవ్వచ్చు, లేదా ఇంకొంతమంది మానవత్వంతో బిహేవ్ చేయడం అవ్వచ్చు. దానివల్ల పెద్దగా హాని చేయట్లేదేమో అండ్ వాటిని సెక్యూర్‌గా ఉంచి పట్టుకొని మంచి ప్లేస్‌లో తీసుకొని ఎళ్తున్నారు గదా! మీకేమనిపిస్తుంది? లేదండి. యాక్చువల్లీ హ్మ్. పట్టుకొని తీసుకెళ్లడం అనేది మన ఇండియాలో ఎగ్జాంపుల్ డాగ్ పాపులేషన్ గురించి చూసుకుంటే, హ్మ్. మంకీస్‌కి కొంచెం నేను మాట్లాడతా మళ్ళీ. హ్మ్. సో, డాగ్స్ ఏవైతే ఓవర్ పాపులేషన్ అయిందంటున్నామో దానికి యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చాం. సో, హ్మ్. ఎప్పుడది 2001లో. హ్మ్. సో, అప్పటినుంచి కూడా బర్త్ కంట్రోల్ మనకి ఏకధాటిగా మనం ఒక సైంటిఫిక్ మెథడ్‌లో వాళ్ళు చెప్పినట్టు మనం చేస్తూ ఉంటే డాగ్ పాపులేషన్ అనేది కంట్రోల్ ఉండే. హ్మ్. సో, అది చేయలేదు. ఫెయిల్ అయిపోయినాం మనం చాలా వరకు. ఇన్ ద హుహు. ఇయర్ ఒక రీసెంట్ ఇయర్స్ నుంచి పాపులేషన్ ఓవర్ అయింది కాబట్టి ఇప్పుడు ఆ గైడ్‌లైన్స్ తీసుకొచ్చి మళ్ళీ దాన్ని ఇప్పుడు 2023 గైడ్‌లైన్స్ కింద అప్డేట్ చేసి మనం యానిమల్ బర్త్ కంట్రోల్ అనేది చేస్తున్నాం. హ్మ్. అట్లనే మంకీస్‌లో కూడా యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాము అని చెప్పేసేసి విన్నాను నేను. హ్మ్. సో, అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి కొంచెం. హ్మ్. ఎందుకనంటే అది మనము ఎగ్జాంపుల్ డాగ్స్ అంటే చూసుకోవచ్చు. కానీ మంకీస్‌ని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం. దానికి ట్రైన్డ్ మంకీస్‌ని. స్కిల్ పర్సన్స్ కావాలి. హుహు. సో, అది పెద్ద మొత్తంలో చేయాలంటే కొంచెం టైం పడుతూనే ఉంటుంది. హ్మ్. మీరన్నట్టు ఇప్పుడు జంతువుల పట్ల ఎవరైతే క్రూరత్వంగా నడుచుకుంటున్నారో అదైతే తగ్గలేదండి ఇంకా. తగ్గలేదంటారా? తగ్గలేదు. హ్మ్. యాక్చువల్లీ ఏందనంటే వాళ్ళేమనుకుంటున్నారనంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఊరుంది. ఒక ఏ అనే ఊరు, బి అనే ఊరు. సో, ఏ అనే ఊర్లో ఒక మంకీ క్యాచర్స్‌ని తీసుకెళ్ళి పట్టిస్తున్నారు. హ్మ్. వాళ్ళేందంటే ఎగ్జాంపుల్ మేము ఒక మంకీని ట్రీట్ చేయాలంటే పెద్ద ఎన్‌క్లోజర్‌లో పెట్టి ట్రీట్ చేస్తాం. హ్మ్. హ్మ్. కానీ వాళ్ళు చిన్న చిన్న కేజెస్‌ని పట్టుకొచ్చి వాటికి తుప్పు పట్టకపోయి అవన్నీ ఉంటాయి. వాటిని ట్రాప్ చేసి హండ్రెడ్స్ ఆఫ్ మంకీస్‌ని స్మాల్ స్మాల్ కేజెస్‌లో వాళ్ళేం చేస్తారు ట్రావెలింగ్ చేపిస్తారు వాటిని హ్మ్. దూరంగా. హ్మ్. ఎందుకంటే రిలోకేషన్ చేయడానికి. హ్మ్. అది హ్మ్. టోటల్లీ క్రైమ్ అట్లా చేయకూడదు. హ్మ్. హ్మ్. సో అంటే మళ్ళీ అక్కడెళ్ళి ఆ ఊర్లో వదిలేయటం అలా జరుగుతుంది కదా! ఎగ్జాక్ట్‌లీ. ఆ! సో, ఇప్పుడు ఇట్లా పట్టుకుంటున్నారంటే వీళ్ళకేమొస్తుంది? మనీ అమౌంట్ వస్తుంది. ఒస్తుంది. సో, ఇప్పుడు వీళ్ళకి మళ్ళీ ఇంకా ఇంకా కాల్స్ పెరగాలంటే ఏం జేస్తారు? ఈ ఊరు నుంచి తీసుకెళ్ళి ఆ ఊరు చివరన ఎవరు లేని ప్లేస్‌లో వదిలేస్తారు. ఆ హ్మ్. మంకీస్ మళ్ళీ ఎక్కడికొస్తాయి? పాపం వాటికి ఫుడ్ దొరకదు. వాటి హ్మ్. నేచర్ ఏంది? అడవిలో ఉండి వాటికి ఆ ఉండాలి. ఆహారంతో అక్కడున్న వాటికి అడ్జస్ట్ అయితాయి. హ్మ్. హ్మ్. సో, ఇవి మళ్ళీ అక్కడి నుంచి ఈ ఊర్లోకొస్తాయి. సో, హ్మ్. వీళ్ళకి బిజినెస్ అనేది అట్లా నడుస్తూనే ఉంది. బట్ హ్మ్. ఎవరైతే ఈ పనులు చేపిస్తున్నారో వాళ్ళకి తెలియనిదేందంటే అది ఒక సైంటిఫిక్‌గా జేయాలి. హ్మ్. మనకేవైతే గైడ్‌లైన్స్ ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం గాని, హుహు. లేకుంటే కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించి మనకేవైతే గైడ్‌లైన్స్ ఉన్నాయో అవి ఫాలో అవుతూ చేస్తే, వాళ్ళు అనుకున్నది కొంచెం మంచి పద్ధతిలో జరుగుతుంది. హ్మ్. కానీ ఇట్లా ఇల్లీగల్ వేస్‌లో జేయడం వల్ల అటు వీళ్ళకి హెల్ప్ అవ్వట్లేదు, అటు పక్క ఊరు వాళ్ళకి కూడా చాలా ఇబ్బందులవుతాయి. ఓకే. సో, ఆ! అదంటే సో వ్యాపారం అయిపోయిందనుకోవచ్చయితే. ఎగ్జాక్ట్‌లీ అట్లా హ్మ్. అయిపోవచ్చు. తర్వాత వీళ్ళ మధ్యలో యానిమల్స్ సఫర్ అయితున్నాయి. హ్మ్. ముఖ్యంగా. హ్మ్. వీళ్ళు చేసే పనుల వల్ల. సో, హ్మ్. కొన్ని కొన్ని చనిపోతాయి. హ్మ్. యాక్చువల్లీ వాళ్ళు ఎట్ ఏ టైమ్ పట్టుకుంటే ఎగ్జాంపుల్ ఇట్లా కేస్ పెట్టి రండి అనంటే అందుకోతలు ఒకటేసారి రావు. వచ్చి పడవు గదండీ. ఆ! సో, ఇట్ ఈస్ అబౌట్ 3-4 డేస్ వర్కింగ్ డేస్ అక్కడ వాళ్ళు పెట్టి పెడతారు. హ్మ్. వాళ్ళు ఒక 100 మంకీస్ ఉన్న ఒక కేజ్‌లో ఒక 3, 4 బనానాలేస్తే ఎక్కడ తింటాయండి అవి? హ్మ్. ఒకసారి ఆలోచించండి. అవును. చాలా ట్రాన్స్‌పోర్ట్‌లోనే చనిపోతూ ఉంటాయి. హ్మ్. హ్మ్. అక్కడ పట్టుకున్నప్పుడు కూడా చనిపోతాయి. హ్మ్. కానీ కొంచెం గూడా కనికరం ఉండదు. అదే హ్మ్. ప్రాబ్లమ్ ఉంది. ఓకే. సో, డెఫినెట్‌లీ అండి. అదే అది మరి మారాలనైతే నిజం కోరుకుందాం. కానీ హ్మ్. ఎనీవేస్ ఈ బేబీ పంచ్ గురించి మాట్లాడుకుంటే వీడియోలు మనం ఈ రీసెంట్ డేస్‌లో ఈ యానిమల్స్ గురించి చాలా చూస్తున్నాం. ఇందాక నేను చెప్పినట్లు అది మేల్ పెంగ్విన్ అవ్వచ్చు, అవును. పంచ్ అవ్వచ్చు, హ్మ్. ఏదైనా హ్మ్. అవ్వచ్చు. బట్ ఎందుకు వైరల్ అవుతుంటే మీకేమనిపిస్తుంది? ఇది నిజంగానే జరిగిందనిపిస్తోందా? వైరల్ ఏది ఇడివా? ఇప్పుడు యానిమల్స్ మీద ఎందుకు వైరల్ అవుతున్నాయనిపిస్తోంది? ఎందుకనంటే రీసెంట్ మాధ్యమాల్లో మనకి సంబంధించి ఇప్పుడు సుప్రీం కోర్ట్‌లో డాగ్ కేస్ చాలా హైలైట్‌గా నడుస్తుందండి ఇండియాలో. హ్మ్. సో, ఎందుకనంటే వాటిని తీసుకెళ్ళి మనం యానిమల్ బర్త్ కంట్రోల్ చేసి ఒక చోట పెట్టాలి. సమ్ స్కూల్స్ నుంచి పట్టుకొనెళ్ళాలి హ్మ్. అని చెప్పి సమ్ సెలెక్టెడ్ ఏరియాస్ కోసం ఒక జడ్జ్‌మెంట్ అనేది పాస్ చేశారు హ్మ్. ఒకటి. సో, హ్మ్. అది ఇంకా టోటల్‌గా అవ్వలేదు. ఇంకా నడుస్తుంది కోర్ట్‌లో. సో, ఈ గ్యాప్‌లో ఎవరైతే మనకు సోషల్ మీడియాలో ఉంటారో హ్మ్. వాళ్ళందరూ కూడా ఇట్లాంటి వీడియోస్ అన్నీ వైరల్ చేస్తూ ఉన్నారు. కొన్ని కొన్ని పాతవి ప్రీవియస్‌వి కూడా వైరల్ చేస్తున్నారు. హ్మ్. కొన్ని ఎందుకంటే మాకు రెగ్యులర్‌గా మేము యానిమల్ వెల్‌ఫేర్‌లో వర్క్ చేస్తాం కాబట్టి, ఓహ్! బిఫోర్. అప్పుడప్పుడు మెయిల్స్ గాని, సంథింగ్ ఎవరైనా సరే మా నోటీస్‌కొస్తూ ఉంటాయి. హ్మ్. మేము ఎంక్వైరీ చేస్తే ఒక 10 అట్లా 15 వీడియోస్‌లో ఒక హ్మ్. 2, 3 మాత్రమే ట్రూ ఉంటాయి. మిగతావన్నీ ఎప్పుడో పాతవి వైరల్ చేస్తా ఉంటారు. హుహుహు. సో, హ్మ్. అట్లా. సో, ఈ పెంగ్విన్‌ది ఏదైతే ఉందో అది హ్మ్. కూడా అట్లనే వైరల్ ఓల్డ్ అయింది. కొన్ని వీడియోనే కొన్ని అనుకుంటా. హ్మ్. ఏఐతో కూడా క్రియేట్ చేస్తున్నారు. రైట్. ఎగ్జాంపుల్ ఈ పంచ్ స్టోరీని కూడా అవును. చాలా వీడియోస్ వైరల్ కొన్ని చేస్తున్నారు. చూసాం. హ్మ్. హ్మ్. ఏఐతో కూడా అంటే ఇక ఎలాగో వైరల్ అయింది కాబట్టి మనం కూడా ట్రెండింగ్‌లో ఎళ్ళిపోదాం అని ఎగ్జాక్ట్‌లీ. చెప్పేసి ఇప్పుడు చేయడం. దానికొక పేజ్ క్రియేట్ చేసారు. యాక్చువల్లీ నేను చూసి సర్ప్రైజ్ అయినా దానికి నంబర్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ స ఫాలోవర్స్ వీడియోలొస్తున్నాయి. ఉన్నారు ఇప్పుడు దానికి. అవునవును. హ్మ్. సో, అండ్ ఇంక ఇప్పుడు ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు మీరు కూడా కొన్ని జంతువులతో అనుబంధం ఏర్పాటు చేసుకొనుంటారు. అంటే మీరెప్పుడైతే వాటిని సెక్యూర్‌గా ఉంచడం కోసం కేజ్‌లో పెట్టినప్పుడు అవ్వచ్చు. మీరు వాటిని పట్టుకుంటూ ఉంటారు గదా! అవునండి. మీ అవునవును. సంస్థ హ్మ్. తరఫున. అప్పుడు ఇలా ఏమన్నా సంఘటనలు జరిగాయా? అంటే ఒక యానిమల్ గాని లేదా ఏదన్నా మీ హ్మ్. ఎన్‌జీఓలోని ఒక వ్యక్తితో అనుబంధం పెంచుకోవడం అలాంటివేమైనా జరిగాయా?
యాక్చువల్లీ మేము ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యేది స్ట్రే యానిమల్స్ అండి. సో, హ్మ్. ఆ యానిమల్స్ కోసం మనం మాట్లాడుకుంటే క్యాట్స్, డాగ్స్ హ్మ్. తర్వాత ఇతర ఇక బర్డ్స్ ఇవన్నీ గూడా హ్మ్. మేము చేసినప్పుడు స్టార్టింగ్‌లో ఎవరైనా సరే ఒక మనం ఒక జంతువుని అప్రోచ్ అయితున్నామనంటే వాళ్ళవి ఆల్రెడీ ఇంజ్యూర్ అయ్యి ఉంటాయి. పెయిన్‌లో ఉంటాయి. హ్మ్. హ్మ్. సో, మనం వెళ్లి మంచి చేస్తున్నాం అనేది అది గమనించడానికి కొంచెం టైం టైం పడుతుంది. ఆ తీసుకుంటుంది. సమయంలో హ్మ్. మనం వాటికి ఎంత కనెక్ట్ అవుతామో, వాటికి మనం ఎంత సేఫ్ అని మనం ప్రూవ్ చేసుకుంటామో, అప్పుడు అది కూడా ఆపోజిట్‌లో అంతే మనకు కనెక్ట్ అవుతుంది. హ్మ్. సో, హ్మ్. ఇమ్మీడియేట్‌లీ వీళ్ళు నన్ను సేవ్ చేస్తున్నారని అది ప్రిపేర్ అర్థమైతే అయిందనుకోండి, హ్మ్. మీరది ఏం చేసినా సపోర్ట్ చేస్తది. అట్లా హ్మ్. ఏముండదు. అట్లా హ్మ్. ట్రాన్స్‌పోర్టేషన్‌కి తర్వాత హ్మ్. ట్రీట్‌మెంట్ తీసుకెళ్ళినప్పుడు అన్నిటికి సపోర్ట్ చేస్తది. హ్మ్. అంటే ఎమోషన్స్ సేమ్ మనుషుల్లాగే ఉంటాయని అనుకోవచ్చా మనం? కంపేర్ టు మన మనుషులమే వాడుక భాషలు అంటామండి. మరి ఏమంటారు? హ్మ్. నాకు గుర్తు మృగాల్లా రావట్లేదు. మారిపోతున్నారా? అహా! లేదు లేదు. మృగాల లెక్క మారిపోవడం కాదు. విశ్వాసానికి మారుపేరు కుక్క అని రైట్. చెప్పేసేసి రైట్. మనం ఆ! నార్మల్ సామాజిక మాధ్యమాల్లో వాడుకుంటూ ఉంటాం ఆ మాట. హ్మ్. సో, రైట్. ఇలాంటి వాటిని చూసిన తర్వాతే గదా! హ్మ్. ఎందుకంటే మనం నాకు తెలిసి నా పెద్దల నుంచి వింటున్నా ఆ మాట నేను. హ్మ్. సో, అంటే అప్పట్లో అక్కడున్న మన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ జంతువులతో చాలా ఫ్రెండ్లీ. అవును. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సంక్రాంతి ఫెస్టివల్ తీసుకుందాం రీసెంట్‌గా అయింది. హ్మ్. అక్కడ ఆ సంక్రాంతి ఫెస్టివల్ హార్వెస్టింగ్‌కి సంబంధించి, తర్వాత ఆ ప్యాడీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మనం చాలా ఘనంగా జరుపుకుంటాం. సో, అప్పుడు వాళ్ళ ఇంట్లో పెంచుకున్నట్టు మన పశువులు గానియండి, ఇవన్నీ గూడా చాలా మంచిగా వాటిని చూసుకుంటారు. పూజిస్తారు ఆ రోజు. ఎందుకనంటే, అవి వాటితో మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అనుబంధం ఉంది. ఆ! మనం చాలా కలిసి వర్క్ అనుబంధం చేస్తాం. కలిసుంటుంది. హ్మ్. తర్వాత అవి మనకు చాలా సపోర్ట్ జేస్తాయి చాలా విషయాల్లో. హ్మ్. అది. సో, ఇక్కడ ఇంకొకటండి ఎమోషన్స్ గురించి చూసాం వీడియోలు. పంచ్‌వి చాలా క్యూట్‌గా ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకొకటి మూడ్స్ గురించి. అంటే మనుషులకున్నట్లే మరి ఎమోషన్స్ ఉన్నప్పుడు వాటికి కూడా మూడ్ స్వింగ్స్ ఉంటాయి గదా! సో, కంపేర్ టు అంటే అక్కడ 2 కనిపిస్తున్నాయి. అదేమో ఒక ఒంటరితనాన్ని భరించలేకపోతుంది. పంచ్ అండ్ ఏదో ప్రేమను కోరుకుంటోందని మనం అక్కడ వీడియోలో కనిపిస్తోంది. అందుకే ఆ బొమ్మను పట్టుకొని తిరుగుతోంది. ఇక్కడ ఇంకొకటి ఆ తల్లి ఎందుకు దోసేసింది? లేదా ఆ పెద్ద కోతి ఎందుకు దీన్ని కొట్టడానికి ట్రై చేసింది? అంటే కోపం గూడా ఉంటది. ఇక్కడ కోపం ఉంది, ఆప్యాయత, ప్రేమ, ఒంటరితనం ఇవన్నీ ఫీల్ అవుతుంది కదా! సో, ఏమంటారు మీరు నిజంగా మూడ్ స్వింగ్స్ గురించి? సో, దీనికోసం మాట్లాడుకుంటే నవరసాలుంటాయి గదండీ! హ్మ్. కోపం హ్మ్. ఇవన్నీ గూడా. హ్మ్. సో, మనుషుల మనుగడ అక్కడి నుంచి స్టార్ట్ అయిందని మనకు దెలుసు. ఇప్పుడు మనము గూడా ఇన్ని రకాలుంటాయి. కోపం, ద్వేషం, అన్నీ విద్వేషం ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. హ్మ్. సో, మనం మంకీకి గూడా ఏవైతే మంకీస్ అనే కాదు జంతువులకి, ఆ హ్మ్. మంకీకి గూడా ఉన్నాయి కంపల్సరీ. హ్మ్. ఎందుకంటే అందరూ కోపపడింది వాళ్ళ మదర్ అయినా కోరుకుంటున్నారు. కానీ వాళ్ళ మదర్ మందలించిందేమో అన్నట్టు పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు ఆలోచించట్లేదు. చూడలేదు ఆ వీడియో. ఆ! అది ఆలోచించట్లేదు. ఆ! ఎందుకంటే కోతులంటే మన లెక్క ఇట్లా తిట్టడం అవి ఇవి ఉండవు కదండీ. సో, అవునవును. ఇట్లా గెంటడం అవి ఇవి ఉంటూనే రైట్. ఉంటాయి. మాటలు రావు కదా! మాటలు రావు గాబట్టి. సో, హ్మ్. మన లెక్క ఎక్స్‌ప్రెస్ జేయలేవు కాబట్టి. హ్మ్. సో, మీరు జూ కీపర్ ఎవరైతే వచ్చినప్పుడు ఆ వీడియో ఉందో, హ్మ్. హ్మ్. ఆయన ఫీడింగ్ చేస్తున్నప్పుడు గూడా, హ్మ్. అది యాక్చువల్లీ అందరూ అనుకుంటారు అగ్రెసివ్ ఉంది. అది చాలా లోన్లీ ఫీల్ అవుతుంది. అది ఇది అని చెప్పేసేసి వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు. ఆ! బట్ అది జూ కీపర్ ఎప్పుడైతే వచ్చి ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేసాడో, అది ఆయనతో ఆడుకుంటుంది. అది మీరు వెళ్ళనివ్వట్లేదు. ఆ! వెళ్ళనివ్వట్లేదు. సమ్ అటెన్షన్ అనేది అది కోరుకుంటుంది అక్కడ. హ్మ్. నాకు హ్మ్. కొంచెం ఉండు అన్నట్టు. హ్మ్. కానీ ఆయన దాన్ని డైవర్ట్ చేస్తూ డోర్ అనేది మెల్లగా క్లోజ్ చేసుకోవడము. అలిపోవడం. అవన్నీ గూడా చాలా అనిపించాయి. ఎందుకంటే జంతువులకు గూడా వాటికి ప్రేమానురాగాలు, తర్వాత ద్వేషం ఇవన్నీ గూడా ఉంటాయి. హ్మ్. లేవనేమి ఉండదు. హ్మ్. కాకపోతే అవి ఎక్స్‌ప్రెస్ చేసే తీరులో మనకొక ఈ సామాజిక మాధ్యమాల్లో వీడియో అనేది బయటపడింది. బయటపడింది అంతే. హ్మ్. సో, సో, అంటే ఆ పెంగ్విన్ స్టోరీ విజువల్ తర్వాత దొరికింది కాబట్టి. ఎగ్జాక్ట్‌లీ. ఆ విజువల్ దొరికింది కాబట్టి ఎవరో ఆ! ఒక మంచి పర్సన్ దాన్ని క్యాప్చర్ చేశారు. అది చాలా వైరల్ అవుతుంది. ఇప్పుడు హ్మ్. అనుకుంటారు అందరూ గూడా జంతువుల్లో గూడా ఇట్లాంటివి ఉన్నాయి. హ్మ్. ప్రేమానురాగాలు ఉంటాయి అని హ్మ్. చెప్పేసేసి. బట్ ఇక్కడ లోన్లీనెస్ మాత్రమే కనబడుతుంది. హ్మ్. బట్ జంతువులు ప్రేమని పంచుతాయి. ప్రేమని తీసుకుంటాయి. అవును. మనము బయట చూసినా ఇప్పుడు గుంపులు గుంపులుగా ఎళ్ళినప్పుడు ఆ బేబీని ఎత్తుకొని అంటే ఆ కోతి ఆ హ్మ్. బేబీస్‌ని మీద పెట్టుకొని 2, 3 బేబీస్ ఉన్నా గూడా ఎత్తుకొని ఎళ్ళడము, పాలిచ్చుకుంటూ నడవడము, ఆ ఫుడ్ తీసుకెళ్ళి పెట్టడం చూస్తూ ఉంటాం. అంటే ఎగ్జాక్ట్‌లీ అండి. అవును. మనుషులైనా ఎవరైనా ఎక్స్‌ప్రెషన్స్ అయితే కామన్ అనుకోండి. అవునవును. అండ్ ఈ బేబీ వీడియోస్ చూసినప్పుడు నాకొక డౌట్ వస్తదండి. ఏం లేదంటే పంచ్ వీడియో చూసినప్పుడు నిజంగా అనేది పోయిన జన్మలో ఏమైనా మనిషిగా పుట్టిందా? ఎంత ఎక్స్‌ప్రెసివ్‌గా ఉంది. అంటే లాస్ట్ జన్మ అంటాం గదా! ఇంత అవునవునవును. ఎక్స్‌ప్రెసివ్‌గా అంటే మనకి ఒక చిన్న బేబీ ఉంటే ఎలా రియాక్ట్ అవుతారో ఎగ్జాక్ట్‌లీ ఆ పంచ్ ఎక్స్‌ప్రెషన్స్ అలా ఉన్నాయి. సో, అంటే నిజంగానే అంత ప్రతి యానిమల్ అంత చూపిస్తదా? లేకపోతే ఇక్కడ ఎక్కువగా చూపిస్తోందనుకుందామా? లేదండి. జంతువులంటేనే చాలా ఎక్స్‌ప్రెస్ జేస్తాయి. అవి హ్మ్. వాటికేంది ప్రేమను తీసుకోవడం, ప్రేమను పంచడం. అవి హ్మ్. మాత్రమే తెలుసు. హ్మ్. ఎందుకంటే మన మనుషులాగా చాలా ఎక్కువ ఆలోచించలేవు. వాటికి దేవుడు అంత ఆలోచన శక్తి ఇవ్వలేదు. ఇవ్వలేదు. సో, అది మాట్లాడడానికి కూడా ఇవ్వలేదు. సో, హ్మ్. వాటిని ఏమన్నా ఎక్స్‌ప్రెస్ జేయాలనుకుంటే వాటి యొక్క ఇప్పుడు మనం పంచ్‌ని ఏదైతే చూస్తున్నామో దాని ఎక్స్‌ప్రెషన్స్ గాని, హ్మ్. అది చేసే అటు ఇటు తిరగడం గాని, సో, మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మన హ్యూమన్ బ్రెయిన్ కాబట్టి మనకి మొత్తం తెలుస్తుంది. అది హ్మ్. ఇట్లా బాధపడుతుందని. కానీ వాటికి అంత అర్థం చేసుకునే తత్వం వాటి ఉండదు. చుట్టూ ఉన్న కొంచెం వాటికి కూడా చిన్న వాటికి ఉండాలి. సో, డౌట్. మన హ్మ్. మనుషుల లెక్కైతే ఆలోచించలేవు గదా! హ్మ్. సో, హ్మ్. వాటికి ప్రేమను తీసుకోవడం, ప్రేమను పంచడం. హ్మ్. అవైతే తెలుస్తాయి కంపల్సరీ. నాట్ అంతే. ఓన్లీ మంకీస్ అని గాదు. అన్ని జంతువులు గూడా. బేసిక్ నీడ్స్ వాటికి
ఉంటే చాలు జనరల్‌గా కంపల్సరీ బేసిక్ మనకి. నీడ్స్ ఉండాలి. హ్మ్. అది పెరిగే ఎన్విరాన్మెంట్‌లో దాన్ని పెంచాలి. అండ్ ఇంకొకటి ఇప్పుడు అవి నేనన్నట్లు డిఫరెంట్ మూడ్ స్వింగ్స్ ఉన్నప్పుడు గానీ, హ్మ్. లేకపోతే ఆ ఫుడ్ విషయంలో గానీ ఎలా బిహేవ్ చేస్తూ ఉంటాయండి? అంటే మనం పట్టుకెళ్ళినప్పుడు అక్కడ? యాక్చువల్లీ బేసిక్‌గా అయితే మంకీస్ అనేవి ఫారెస్ట్‌కి సంబంధించి కదండీ. సో, హ్మ్. అక్కడ అవి వాటి స్వతంత్రంగా వాటి ఫుడ్ అనేది తీసుకోగలదు. తీసుకుంటాయి. సో, హ్మ్. ఇక్కడ మనం ఈ జూస్‌లో అవి ఇవి పెట్టడం వల్ల ఈ జూ ఎప్పుడైతే ఆయన కీపర్ తీసుకొనొచ్చి పెడతాడో హ్మ్. అవి ఆయనతో చాలా రిలేషన్ మెయింటైన్ చేస్తాయి. సో, హ్మ్. ఎందుకనంటే సో అండ్ సో టైమ్‌కి ఆయనొస్తాడు. మనకి హ్మ్. ఫీడ్ ఇస్తాడు. ఈయనొచ్చిండంటే నాకు ఫుడ్ దొరుకుతుంది. హ్మ్. లేదా కొంచెం ఏదైనా మంచినీళ్ళు దొరికితే ఏదైనా ఆహారం దొరుకుతుంది అన్నది అవి ఫిక్స్ అయిపోయి ఉంటాయి మైండ్‌లో. సో, హ్మ్. ఇప్పుడు ఆయన వాటి దృష్టిలో ఆయన ఒక దేవుడు. హ్మ్. సో, ఫుడ్ ఎందుకనంటే పెడుతున్నాడు గాబట్టి. పెడుతున్నాడు కాబట్టి. సో, ఎందుకంటే అవి అంత మాత్రమే ఆలోచించగలవు. హ్మ్. సో, వేరేది ఆయన వస్తున్నాడంటే నన్ను కొట్టడానికి, తిట్టడానికి అన్నట్టు అవి ఆలోచించవు. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఆ పర్సన్ పోయినప్పుడు కూడా కాళ్ళ మీద పడడము, ఆయన హ్మ్. వద్దు నా పట్టుకొని దగ్గర నాతో రావద్దు, నువ్వు బయటకి రాకూడదని ఆయన చెప్తున్నాడు. హ్మ్. సో, అది కానీ దానికి అర్థం కావట్లేదు. కానీ అది వెళ్తూ ఉంది. నాకు కొంచెం నేను బయటకి రావాలి, కొంచెం నాకు హ్మ్. ఫ్రీడమ్ కావాలన్నట్టు కూడా అది కోరుకుంటుంది. అండ్ అది తిరిగి చెప్పలేదేమో గానీ, ఇప్పుడు మనం ఇంట్లో పెంచుకునే పిల్లులు, కుక్కలు జూస్తే, మనం చెప్పినవి వాటికి అర్థమవుతాయని కొన్ని సిట్యుయేషన్స్‌లో అర్థమవుతాయి. అంటే తిరిగి మాట్లాడడం రాదు. బట్ మనం ఆగు అంటే ఆగిపోతాయి. ఈ తిను అంటే తింటాయి. అలా అలా జరుగుతుందా? జరుగుతదండి. ఆ! ఎగ్జాంపుల్ మనం ఇంట్లో పెంచుకునే డాగ్స్ కోసం మనం ఇంట్లోయి. మాట్లాడుకుంటే, ఆ! సో, కొన్ని కొన్ని యానిమల్స్ ఏమైతుందంటే మనం ఇంట్లో ఎగ్జాంపుల్ డాగ్సే పెంచుకున్నప్పుడు, అవి ఏమన్నా సరే మనం పెట్టినప్పుడు ఫుడ్ తింటాయి. నువ్వు అట్లా హ్మ్. ఆగిపో అంటే ఆగిపోతాయి. హ్మ్. సో, ఇంకొకటి మనం ఎక్కడికైనా బయటకి వెళ్ళి హ్మ్. సంథింగ్ మార్నింగ్ ఆ! మనం వస్తాయి. డ్యూటీస్‌కి వెళ్ళి ఎగ్జాంపుల్ నేనే ఉన్నా మా ఇంట్లో కూడా పెట్టుంది. హ్మ్. సో, ఈవినింగ్ నేను ఇంటికెళ్ళేసరికి నాకు మైండ్‌లో ఉండిపోతది వాడు డోర్ దగ్గరకొస్తాడని. ఎగ్జాంపుల్ నేను బైక్ అట్లా స్టార్ట్ స్టా చేసి ఆపుతాం ఆపేస్తే గదా! చాలు. ఆ! ఇంజిన్ సౌండ్ ఎళ్తుంది. అక్కడ హ్మ్. ఇగ అది బార్క్ చేయడం స్టార్ట్ చేస్తది. హ్మ్. మా వాడొచ్చేసాడు అని ఎళ్ళాలి. చెప్పేసి. వెళ్ళాలి. హ్మ్. ఆయన వెయిట్ చేయాలని డోర్ దగ్గర ఉంటుంది. ఇంకొకటి అది పంచే ప్రేముంటది చూడండి మనం ఇంటికి రాగానే. అవును. మన ఇంట్లో రిలేటివ్స్ మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ గూడా అంత ఇవ్వలేరండి. అవునండి. అంత ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేస్తాయి అవి. అది చాలా మందికి పెట్స్‌తో ఏమంటారు ఉన్న పెంచుకున్న వాళ్ళకి వాళ్ళకి మాత్రమే అది తెలుస్తుంది. తెలుస్తుంది. హ్మ్. సో, వేరే వాళ్ళకి అంత తెలుసుకోవడం కొంచెం కష్టం. కష్టం. బట్ ఇక్కడ హ్మ్. కోతుల్ని ఎవరం పెంచుకోం గాబట్టి అవునండి. నిజంగా ఈ ఈ ఎమోషన్స్ అవి కోతుల విషయంలో మనకు అర్థం కావట్లేదేమో ఆ! అనిపిస్తుంది. ఎందుకనంటే అది ప్రొటెక్టెడ్ అండర్ వైల్డ్ లైఫ్ గదండీ. ఆ! సో, ఆ! 1972 మనకి ప్రొటెక్టెడ్ గాబట్టి మనం ఇంట్లో పెంచుకోకూడదవి. హ్మ్. ఈవెన్ సర్కసెస్‌లో అక్కడ ఇక్కడ గూడా మేము సీజ్ చేస్తూ ఉంటాం ఈ మంకీస్‌ని. హుహు. సో, వాళ్ళు ఏంటనంటే వాటిని ట్రైన్ జేస్తారు. హ్మ్. మీరు చెప్పినట్టు మన సోషల్ మీడియాలో వచ్చిన వీడియోస్ ఇట్లా తాడు మీద నడవడము, హ్మ్. హ్మ్. ఒక రోల్ ఇచ్చి ఇట్లా మీరు ఆ! మెడలో యేసుకొని సర్కస్ కిందకి రైట్. తీసుకోవడము. రైట్. ఆ! ఆ! అవన్నీ. సో, అంటే ఆడిపిస్తూ ఉంటారు గాబట్టి వాళ్ళు అలవాటయిపోయినాయేమో. సో, అట్లాంటివి గూడా అది యాక్చువల్లీ అట్లా చేయగూడదు. వాటిని హ్మ్. ట్రైన్ గూడా జేయకూడదు. అవి చేయకూడదు. ప్రొటెక్టెడ్ అండర్ వైల్డ్ లైఫ్. హుహుహు. హ్మ్. సో, ఈ పంచ్ స్టోరీ జూసిన తర్వాత హ్మ్. మీకేమనిపిస్తోంది? కథ ఎటు మలుపు తిరుగుతుంది? మరి సుఖాంతం అవుతుందా? అవునండి. ఇప్పుడు మన మనుషుల్లాగానే మన ఇంట్లో మనం తప్పు చేస్తే తల్లిదండ్రులు మందలిస్తారు. సో, మనం గూడా వాళ్ళ తల్లి దాన్ని మందలించిందని మనం ఆలోచించాలి. హ్మ్. అంతే. 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 ఇప్పుడు హ్మ్. ప్రస్తుతానికి ఆ వీడియో మన దగ్గర లేదు గాబట్టి, మనం చూసిన వీడియోస్‌లో ఎమోషనల్‌గా అది హర్ట్ అయిందని మాత్రమే అర్థమవుతుంది. అవును. అంతే. ఎవరైనా సరే ఒక మంచి ఇప్పుడు మళ్ళీ దాని తల్లితో కలిసి తిరిగే ఒక మంచి వీడియోస్ వీడియో మళ్ళీ షేర్ పెడితే జేస్తే మొత్తం ఇండియా మొత్తం గూడా చాలా ఆనందపడతదని ఆనందపడ అనుకున్నా. నిజంగా అంటే బేబీ పంచ్‌కేమైంది? వాళ్ళ అమ్మ ఎందుకు వదిలేసింది? ఈ క్వెషన్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అవును. హల్చల్ ఈవెన్ ఇఫ్ చేస్తున్నాయి. మనకి సిట్యుయేషన్ అయిన తర్వాత గూడా నేను మళ్ళీ సోషల్ మీడియాలోనే చూసా. 20 సెకండ్‌కి చాలా చాలా మంది క్రౌడ్ ఎళ్లారు. ఓన్లీ పంచ్‌ని చూడడానికి మాత్రమే. పంచ్‌ని రైట్. ఓన్లీ పంచ్‌ని చూడడానికి మాత్రమే ఆ జూకి చాలా మందెళ్లారంట. అవునవును. చాలా నిజంగా. ఆ! సో, ఆ బొమ్మతో ఆడుకునే ఆ విజువల్స్ గాని, అవి గాని హ్మ్. చూడడానికి వెళ్తున్నారు చాలామంది. నిజంగా హ్మ్. మొత్తానికి పంచ్ అయితే సెలబ్రిటీ అయిపోయింది ఇంటర్నేషనల్ లెవెల్‌లో. అవునండి. సో, ఎనీవేస్. ఓకే అండి. శివ గారు యాక్చువల్‌గా రీసెంట్ డేస్‌లో చూస్తున్నాం. అంటే రోడ్ల మీద వెళ్తుంటే కుక్కలు అటాక్ చేశాయి చిన్న పిల్లల మీద. ఓకే. అవి దాడి చేశాయి 4, 5 కలిసి అని అంటూ చూస్తూ ఉంటాం. మరి వీటి నుంచి మనం సేఫ్‌గా ఉండాలి అన్నా, లేకపోతే అలాంటి అటాక్స్ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? ఒక ఎన్‌జీఓ నుంచి మీరేం చెప్తారు? మేము చెప్పేదేందనంటే, ఇప్పుడు ఏదైనా ఒక కమ్యూనిటీలో ఎగ్జిస్టింగ్ డాగ్స్ అనేవి ఉంటాయండి. సో, హ్మ్. ఏ కమ్యూనిటీలో డాగ్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. కొన్ని హ్మ్. కొన్ని చోట ఎక్కువ, కొన్ని చోట తక్కువుంటాయి. సో, మనం ఏదన్నా డాగ్స్ ఉన్నప్పుడు వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేపియాలి. హ్మ్. మన గైడ్‌లైన్స్ ప్రకారం. హ్మ్. యానిమల్ వెల్‌ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా హ్మ్. తర్వాత మన ఇండియాకి సంబంధించిన గైడ్‌లైన్స్ ప్రకారం హ్మ్. యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ తర్వాత దానికి ఇయర్‌లీ యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ అనేది చేపియాలి. హుహు. సో, చాలామంది తెలియక ఏం చేస్తున్నారంటే వాటిని తీసుకెళ్ళి వేరే చోట వదిలేస్తున్నారు. సో, ఎందుకనంటే ఇప్పుడే చెప్పాం మనం మంకీ కోసం మాట్లాడుకున్నప్పుడు అవి గ్రూప్ ఉంటాయి. అవి వాటి ప్లేస్‌ని ప్రొటెక్ట్ చేసుకుంటాయి అవి ఉన్న చోట అని. సో, డాగ్స్‌లో కూడా అదే నేచర్ ఉంటదండి. హుహు. సో, అదున్న ప్లేస్‌ని దానికి సంబంధించి అని అనుకుంటుంది. సో, హ్మ్. ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని డాగ్స్ వాచ్‌మెన్స్ వీళ్ళతో
వాళ్ళతో కూడా మంచిగుంటాయి. సో, వీటిని తీసుకెళ్ళి వేరే చోట వదిలేయడం వల్ల అవి అన్‌ప్రొటెక్టెడ్ ఉంటాయి. వాటికి ఓహ్! భయమవుతుంది. వాటికి హ్మ్. ఆకలైతుంది. సో, ఎగ్జిస్టింగ్ ఉన్న ప్లేస్‌లో ఉండడం వల్ల ఏందనంటే, వాటికి ఎక్కడ ఫుడ్ దొరుకుతుంది, నాకెవరైనా వచ్చి ఫుడ్ ఇస్తారనేది వాటికి ఒక ఐడియా ఉంటుంది. సో, ఇక్కడ హ్మ్. తెలియకపోవడం వల్ల ఇట్లా ఇంట్లోకెళ్ళి ఏదైనా డస్ట్‌బిన్స్‌లో నుంచి ఏమైనా దొరుకుతుందేమో అని లాగడము, హ్మ్. అవన్నీ జరుగుతున్నాయి. కొంతమంది పిల్లలు ఈటిని తీసుకెళ్ళి వేరే చోట వదిలేయడం వల్ల, అక్కడున్న ఏరియాలో ఎవరైనా పిల్లలు బ్యాగ్ తీసుకెళ్ళినప్పుడు వెంటబడుతున్నాయని మీరు హ్మ్. హ్మ్. చెప్పినట్టు అవన్నీ హ్మ్. జరుగుతున్న సిట్యుయేషన్స్ జరుగుతాయి. సో, ఇట్లా జరగకుండా ఉండాలంటే వాటికి మనం ఈ సమ్మర్ మెయిన్ ఇప్పుడు మనకి సమ్మర్ వస్తుంది. ఇలాంటి టైంలో వాటికి ఫీడింగ్ అండ్ వాటర్ బౌల్స్ అరేంజ్ చేయడం వల్ల ఇట్లాంటి సిట్యుయేషన్స్ అన్నీ తగ్గుతాయి అంటే చాలా ఆకలితో వరకు. ఎక్కువగా ఇలా చేస్తుంటాయి అండ్ ఇన్‌సెక్యూర్. ఇన్‌సెక్యూర్ ఒకటి, ఆకలితో ఒకటి. హ్మ్. సో, హ్మ్. మనం ఇంకొకటి వాటికి ఆ ఏరియా అలవాటుండదు. హ్మ్. ప్లస్ ఇంకొకటి అక్కడున్న కుక్కలు ఏవైతే ఉంటాయో వాటిని ఇవి అలౌ చేయవు. ఓహ్! ఓకే. మెయిన్ ప్రాబ్లమ్ అక్కడుంటుంది. హ్మ్. అరే! హ్మ్. ఇది నా వీధి నువ్వు ఈదిలోకి రాకు. ఆ! అది చాలా క్రేజీగుంటాయి యాక్చువల్లీ అవి. ఆ! మంచిగుంటాయి. హ్మ్. ఇంకొకటి అక్కడున్న జనాలతో అలవాటయిపోయి ఉంటాయి. సో, ఓకే. వేరే చోటుకెళ్తే వాళ్ళతో కొంచెం అలవాటవ్వడానికి టైం పడుతుంది. హ్మ్. ఎవరైనా కొత్తగా కనిపించిందంటే దాన్ని కార్లు ఏదైనా స్టిక్ ఇచ్చి కొట్టడం, లేకుంటే రాళ్ళు తీసి దాని మీద ఎయడం. అది అగ్రెషన్ అనేది పెరుగుతది అట్లా చేస్తే. ఎందుకంటే హ్మ్. అది ఇన్‌సెక్యూర్ ఫీల్ అవుతుంది. హ్మ్. సో, దాన్ని ప్రొటెక్ట్ జేసుకోవాలి గాబట్టి అప్పుడు బయట అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, హ్మ్. దాన్ని కొట్టొద్దు. మీరు కొట్టకుండా బియాండ్ ఇట్లాంటి నోటీస్ చేస్తే మన హెల్ప్‌లైన్ నంబర్స్‌కి గాని, గవర్నమెంట్‌తో గాని కలిసి పనిచేసే యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్, హ్మ్. యాంటీ రేబీస్ టీకాలు ఇప్పియాలి. హుహు. సో, దాంతో పాటు ఇప్పుడు మంకీస్ కోసం మనం మాట్లాడుకుంటే కొన్ని మాకు మా హెల్ప్‌లైన్ ఉందండి. 7337450643 అని మనం ఒక రెస్క్యూ హెల్ప్‌లైన్ ఏ నడిపిస్తాం. నంబర్ ఏంటండి మళ్ళొకసారి? 7337450643. హ్మ్. హ్మ్. సో, ఈ నంబర్‌కి చాలా కాల్స్ వస్తూ ఉంటాయి హ్మ్. మార్నింగ్ టు ఈవినింగ్. హుహు. ఏమనంటే ఇట్లా మా దగ్గర యాక్సిడెంట్స్ అయినాయని, లేకుంటే మా ఇంట్లోకి బ్యాట్స్ వచ్చినాయని, హ్మ్. లేకపోతే మా ఇంట్లో మంకీస్ వచ్చి కూర్చుందండి వంటగదిలో. హ్మ్. అది మేము ఏం చేయాలో తెలియట్లేదని. సో, వాళ్ళు రిపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది చాలా మంచి పని మాకు రిపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది కొడతారు. అట్లా హ్మ్. కొట్టకుండా ఇట్లా రిపోర్ట్ చేస్తే మా టీమ్స్ అని మేము గాకుండా ఇంకా ఎన్‌జీఓస్ గాని అట్లాంటి మా టీమ్స్ అన్నీ కలిసి హెల్ప్ చేస్తాం వాటికి. హ్మ్. ఇటు యానిమల్స్‌కి ఏం గాకుండా, అటు హ్యూమన్స్‌కి గూడా ఏం గాకుండా హ్మ్. వాటిని మంచిగా క్యాప్చర్ చేసి ట్రీట్మెంట్‌కి రిక్వైర్మెంట్ ఉంటే తీసుకెళ్ళి దానికి షెల్టర్ ఇచ్చి, ఫ్రీ హుహు. ట్రీట్మెంట్ ఇచ్చి, మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చామో అక్కడ వదిలేస్తాం స్టే యానిమల్స్‌ని. ఓహ్! సో, ఓకే. ఇట్లాంటి మంకీస్ అవి ఇవి ఉంటే వాటిని మేము ట్రీట్ చేసి తర్వాత దాని రిలీజ్ ప్లాన్ ఉంటుంది. దానికొక ప్రోటోకాల్. ఎక్కడైనా మనం వైల్డ్ లైఫ్‌లో రిలీజ్ చేసినప్పుడు దాన్ని అబ్జర్వ్ చేస్తాం. ఎందుకంటే వేరే మంకీస్ అవి గ్రూప్స్ ఉంటాయి కాబట్టి వీటిని ఓహ్! అలౌ చేయవు. హ్మ్. సో, చిన్న చిన్న మంకీస్ గాని, పెద్దవి గాని రిలీజ్ చేసినప్పుడు అవి అబ్జర్వ్ చేస్తాం. వదిలిన తర్వాత అది సేఫ్ ఉందా లేదా? హ్మ్. మార్నింగ్ టు ఈవినింగ్ ఏదైతే మనం వాచ్ చేసిన తర్వాత మేము దాన్ని వదిలేసి వస్తాం. హుహు. అట్లా సో, ఇదొక ప్రాసెస్ సేఫ్. ఉంటుంది. ఒక ప్రోటోకాల్ ఉంటుంది. హుహుహు. సో, ఎట్లనే ఇప్పుడు మనకేదైనా యానిమల్‌కి ఇంజ్యూర్ అయింది, ఇట్లా యాక్సిడెంట్స్ అయినాయని మనకి రిపోర్ట్ చేశారనుకోండి మన గ్రేటర్ హైదరాబాద్ లిమిట్స్‌లో. హ్మ్. సో, ఇక్కడ హైదరాబాద్‌లో కాకుండా ఇంకా మన కొంచెం ఇప్పుడు ఎక్స్‌పాండ్ అయింది కాబట్టి హ్మ్. బయటకు గూడా మేము అంబులెన్స్ సర్వీస్ రన్ చేసి హుహు. తీసుకొచ్చి మేము ట్రీట్మెంట్ ఇస్తాం కంపల్సరీ. ట్రీట్‌మెంట్ ఇప్పిస్తారు అండ్ వాటిని తీసుకొచ్చి సేఫ్ జోన్‌లో వదిలేస్తూ ఉంటారు. సేఫ్ జోన్ కాదు. ఎక్కడి నుంచి తీసుకొచ్చామో అక్కడే వదిలేస్తాను. హుహు. సో, ఇదే పాయింట్ అందరూ మిస్ అవుతున్నారు. హుహు. మనం ఎక్కడ తీసుకొచ్చింది అక్కడ వదలకపోతే అది వేరే చోట వదిలితే అది అన్‌ప్రొటెక్టెడ్‌గా ఉంటుంది. అది ఫీల్ అవుతుంది. ఇన్‌సెక్యూర్. ఓహ్! అది సెక్యూర్ లేకపోవడం వల్ల డాగ్ బైట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి అక్కడ డాగ్స్ వీటిని అలో చేయవు. హ్మ్. సో, వేరే డాగ్స్. ఇది ప్రాబ్లమ్ అందరికి తెలియదు. సో, హ్మ్. యాక్చువల్లీ మనకి డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళందరూ కూడా గైడ్‌లైన్స్ అందుకే ఇచ్చారు. హ్మ్. వీటిని ఫాలో అవ్వండి. ఇవి ఫాలో అవుతేనే మీ ఇష్యూస్ అన్నీ తగ్గుతాయి. ఓకే. హ్మ్. అండ్ ఇంకొకటి కొన్ని డాగ్స్‌కి అదే రేబీస్ కావచ్చు, లేదా కొంచెం ఆ పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తే వాటికి ఎలా ట్రీట్ చేస్తూ ఉంటారు? యాక్చువల్లీ రేబీస్ అనేది చాలామంది మనకి సోషల్ మీడియా గాని అక్కడ ఇక్కడ హ్మ్. చెప్తూ ఉంటారండి హ్మ్. కంపల్సరీ. హ్మ్. సో, చెప్పడం వల్ల ఏందనంటే అట్లాంటివి అయినప్పుడు అక్కడ మనం ఎవరైతే సిటిజన్స్ ఉంటారో వాళ్ళు రిపోర్ట్ చేయాలి. ఇట్లా హ్మ్. అగ్రెసివ్‌గా బిహేవ్ చేస్తుందండి హ్మ్. అని చెప్పి రిపోర్ట్ చేస్తే అక్కడికి టీమ్స్ ఎళ్లి ఒకవేళ 10 డాగ్స్‌లో 1, 2 ఒకవేళ అగ్రెసివ్ ఉంటే వాటిని క్యాచ్ చేసి మనం తీసుకొచ్చి అబ్జర్వేషన్‌లో పెడతాం. హ్మ్. అదెందుకు అట్లా బిహేవ్ చేస్తుంది? దానికి పాస్ట్ ట్రామా కూడా ఉంటాయండి. హ్మ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మదర్ పిల్లల్నిచ్చి అది అక్కడ ఉందనుకోండి ఒక 8 బేబీస్ ఇచ్చి కొంతమంది కార్ డ్రైవ్ చేస్తారు. హ్మ్. చేసి హ్మ్. పిల్లల మీద నుంచి ఎక్కేయడము అవన్నీ జరుగుతాయి. ఎగ్జాక్ట్‌గా రీసెంట్‌గా కూడా మేము కొల్లూరు పోలీస్ స్టేషన్‌లో ఒక కేస్ ఫైల్ చేసాం. 2 మంత్స్ పప్పీస్‌ని ఒక క్యాబ్ డ్రైవర్ 3 పప్పీస్‌ని ఎక్కించి చంపేసాడు. ఓహ్! ఆన్ స్పాట్ చనిపోయినాయి. హ్మ్. సో, అదేంటంటే తల్లి ట్రామాలో ఉంటుంది. సో, హ్మ్. ఇమ్మీడియేట్ అట్లా వెహికల్స్ ఎళ్ళినప్పుడు అదేం చేస్తుంది, ఇది నన్ను గాని గుద్దనీకి గాని ఇంకా పిల్లల్ని ఇంకేమైనా చేయనీకి వస్తుందేమో అన్న ట్రామాలో అది దాని వెనక పరిగెడుతుంది. ఓహ్! ఓకే. ఆ! సో, ఇది చాలా మందికి తెలియని నిజం ఇది. సో, హ్మ్. దీని వల్లనే ఆ ఇష్యూస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకే. సో, దీన్నేమంటారంటే దానికేదో అయింది. దానికి కరుస్తుంది అని అంటారు. బట్ ఎగ్జిస్టింగ్ జరిగింది ఏదైతే ఉందో అది ఎవరికీ తెలియదు. హ్మ్. అది సో, ప్రాబ్లమ్. బిహైండ్ సీన్స్ చూస్తే అన్నీ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి ఉన్నాయి ఎగ్జాక్ట్‌లీ. మొత్తానికి. ఆ! అవును. సో, హ్మ్. దానికక్కడ ఒక లాస్ అనేది జరిగింది. సో, హ్మ్. అందుకోసం అనేది అదట్లా బిహేవ్ చేస్తుంది. రైట్. అంతే. రైట్ అండి. సో, నిజంగా అండి. అంటే చాలామందికి నిజంగా ఇప్పుడు ఈ వీడియోస్ వైరల్ అయ్యేదాకా ఎమోషన్స్ గురించి పెద్దగా తెలియదు. అంటే యానిమల్స్ ఎమోషన్స్ గురించి హ్మ్. కంప్లీట్‌లీ. సో, అంటే ఓకే. మీరు కూడా మంచి జాగ్రత్తలు అంటే ఎన్‌జీఓ సంస్థ నుంచి వాటిని ఎలా రక్షించాలి, వాటి నుంచి మనల్ని మనం ఎలా రక్షించాలని చాలా క్లియర్‌గా చెప్పారు. థాంక్ యూ సో మచ్ థాంక్ యూ శివ అండి. గారు.
సో అదండి. సో ఇప్పుడు ఈ వీడియోలయితే వైరల్ అవుతున్నాయి. మన పెంగ్విన్‌ది అవ్వచ్చు, పంచ్‌ది అవ్వచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఆ వీడియోలో మిగతా వీడియోస్ అంటే దానికి ఎమోషన్ ఉంది అనేది మనకు కనిపిస్తోంది. బట్ మిగతా బిహైండ్ ద సీన్స్ మనకైతే తెలియదు గానీ అట్‌లీస్ట్ ఆ పంచ్ వీడియోలో అయితే పర్టిక్యులర్‌గా అది ఒంటరితనాన్ని ఫీల్ అవుతుంది. లేదా ప్రేమ కోరుకుంటుంది. అంటే మనలాగే కేవలం మనం ఎలా ఆలోచిస్తామో అవి కూడా అలాగే ఆలోచిస్తాయి. అలాంటి అంటే ఎక్స్‌ప్రెస్ చేయడానికి మాటలు రావు గానీ ప్రతి జీవికి ఎమోషన్ ఉంటుంది. అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయని మనకి ఈ వీడియోస్ ద్వారా స్పష్టమవుతుంది. అందుకనే కావచ్చు అంత వైరల్ అవుతోంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ పంచ్ స్టోరీ అనేది లేదా పెంగ్విన్ స్టోరీ అనేది మన ఒక కనువిప్పు అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఎన్ని రోజులు మనం మనకు మాత్రమే ఎమోషన్స్ ఉంటాయి. మనకు మాత్రమే ఆలోచించే శక్తి ఉంటుంది, తెలివి ఉంటుంది అనుకుంటుంటాం. బట్ ఇక్కడ యానిమల్స్ అవ్వచ్చు లేదా ఇంకే ఇతర జీవరాశులన్నిటికీ కూడా వాటి ఎమోషన్స్ వాటికుంటాయి. ప్రవర్తించే తీరు మారొచ్చు గానీ ఎమోషన్ అందరికీ కామన్. కుటుంబం అందరికీ కామన్. బంధాలందరికీ కామన్ అనైతే అర్థమవుతుంది. ఏదేమైనా ఆ పంచ్ స్టోరీ అయితే సుఖాంతం అవ్వాలని, తల్లిని చేరుకోవాలి, హ్యాపీగా ఉండాలని నిజంగా కోరుకుంటున్నాం. నమస్తే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.